జమాల్పూరి కాకు అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా గుడిరేవు గోదావరి తీరాన ఉన్న అమ్మవారి ఆలయంలో జెండా ఆవిష్కరించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు ఆదివాసీ నాయకులు. ఉత్సవాలకు అంకురార్పణగా పవిత్ర గంగాజలంతో సాంప్రదాయ నైవేద్యాలతో కాకు అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి రాష్ట్ర నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా ఆదివాసీ భక్తులు వస్తారన్నారు జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి. వేలాది మంది భక్తులు వస్తున్నందున ప్రభుత్వం ఉత్సవాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి సౌకర్యాలు కల్పించాలని కోరారు. విద్యుత్, తాగునీరు, శానిటేషన్ సదుపాయాలు కల్పించాలని కోరారు ఆదివాసీ నాయకులు. ప్రతి ఏటా మేము ఏదైతే మండలంలో కావచ్చు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు కూడా మరి తలా ఇంత ఏదో కార్యక్రమాన్ని చేసి ఈ పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడైనా మరి ఏదైతే మా ఆశలు మాకు ఎంతో ఆశగా ఉన్నది, ఈ మాకు అనుకున్నటువంటి ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉంది. మరి ఈసారి ఈ 15 రోజులు జరిగే ఉత్సవాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఏర్పాటు చేయాలా, లేకుంటే మరి ఐటీడీఏ ద్వారా ఏదో ఒక రకంగా ఈ 15 రోజులు జరిగే ఉత్సవాలకు అధికారికంగా గవర్నమెంట్ అన్ని నిధులు సమకూర్చి మరి ఇక్కడ ఎంతో వేల మంది మహిళలు వస్తున్నారు. ఇక్కడ ఈ కనీస వస్తువులుగా ఇప్పుడు ఒకటి మహిళలకు ఎంతో ఇబ్బందిగా ఉంది. మినిమం ఏంటంటే మామూలుగా అయినా ఒక కృత్రిమమైన టాయిలెట్స్ అన్న ఏర్పాటు చేయాలి. ఇక్కడ వాటర్ సమస్య బాగున్నది. మరి ఇక్కడ ఇప్పటి వరకు కరెంటు సమస్య అనేది ప్రతి సంవత్సరం అదే కంటిన్యూగా ఉంది. కరెంటు సమస్య బాగా ఇబ్బందిగా ఉంది. మరి ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఆశ ఉన్నది. ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ అన్ని బాధ్యతలు తీసుకొని మరి అన్ని దగ్గరుండి గవర్నమెంట్ నిధులతోటి ఈ కార్యక్రమం చేపడతని మాకు ఆశాభావం ఉంది. ఒక ఆలయ కమిటీ ఒక ఆదివాసీ బిడ్డగా నాకు ఆశ ఉంది. ఇది ఖచ్చితంగా గవర్నమెంటే ఈ అమ్మవారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా చేస్తుందని ఒక నమ్మకం ఉంది. మరి ఈరోజు ఏదైతే మేము ఈ అమ్మవారి కొలుపు చేసినామో ఈ అమ్మవారి ఆశీస్సులు యావత్ తెలంగాణ రాష్ట్రం నుండి అందరికీ ఆదివాసులు కావచ్చు, యావత్ అన్ని కుల సంఘ ఏదైతే మన ఉన్నారో భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండి మంచి పాడి పంట అందరికీ సమృద్ధిగా చెందాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారితో నేను కోరుకుంటూ విన్నపించేది ఏంటంటే గుసాడి ఉత్సవాలలో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు 10,000 రూపాయలు ఐటీడీఏ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈసారి గవర్నమెంట్ తరఫున మేము ఐటీడీఏను దీనికి సంబంధించిన ఏదైతే బడ్జెట్ ఉందో ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని ఐటీడీఏ పీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. గతంలో చేయని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం కూడా ఈ అమ్మవారి పైన వాళ్ళు ఏం చేయలేదు. గతంలో చూస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కొబ్బరికాయ కొట్టి నేను వచ్చే సంవత్సరం కల్లా మీ గర్భగుడిలో నేను కొబ్బరికాయ కొడతానంటే గత 5 సంవత్సరాలు కూడా నిర్మాణం జరగలేదు. కానీ మా కుల సంఘాలు, మా ఆలయ కమిటీ అందరు పెద్దలు కలిసి ఈరోజు ఈ గుడి నిర్మాణం చేపట్టినామంటే దీని అభివృద్ధిలో కూడా మా ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి తోచిన చంద రూపకంగా చేసి ఈరోజు ఈ గుడి నిర్మాణించారు. గవర్నమెంట్ తరఫున కూడా రావాల్సిన ఏదైతే ఉన్నాయో మేము కొట్లాడి తెచ్చుకొని గుడి నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ గుడిని ఒక ప్రత్యేకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి ఈ గుడి అభివృద్ధికి పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి నేను కాకినాడ జిల్లా పిఠాపురంలోని